సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామంలో టీజీఐఏసీ ప్రభుత్వ భూములు రైతుల దగ్గర నుండి గతంలో సేకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రైతులకు సంబంధించిన లావణి పట్టాభూమి, సర్వే నంబర్ 285 వాసుదేవరావు, హన్మంతరావు పూర్వీకుల నుండి భూమిని అనుభవిస్తూ వస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత్ బయోటెక్ కంపెనీ 286 సర్వే నంబర్లో భూమి కేటాయించారని, 2 సర్వే నంబర్లతో ఇరువురి మధ్య వివాదం కొనసాగటంతో కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు. కోర్టు సర్వే చేయమని ఆదేశాలు ఇవ్వటంతో సర్వే చేయించగా 285 సర్వే నంబర్ వాసుదేవరావు కుటుంబానికి చెందిందిగా సర్వే రిపోర్ట్ వచ్చినా భారత్ బయోటెక్ ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకి ఇచ్చిన నివేదికలో భారత్ బయోటెక్ కి కేటాయించిన భూమి మాది కాదు అంటూనే మోకా మీదకి తమ అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు సైతం చేతివాటం ఉందని, కోర్టు పాస్బుక్లు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చినా ఏదో ఒక సాకు చెప్పి దాట వేస్తున్నారని అన్నారు. బ్రతుకు తెరువు కోసం తాము హైదరాబాద్కు వలస వెళ్లామని, ఇది అదనుగా భావించిన గ్రామానికి చెందిన వ్యక్తి బీఆర్ఎస్ నాయకులు భారత్ బయోటెక్ ప్రతినిధుల దగ్గర డబ్బులు కాజేశారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు, సిద్దిపేట జిల్లా కలెక్టర్, గజ్వేల్ ఆర్డీఓలు స్పందించి తాము ఎన్నో ఏళ్లుగా నమ్ముకుంటున్న మా భూమికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు కోనంరాజు వాసుదేవరావు. మాది కర్కపట్ల గ్రామము, మర్కూక్ మండల్, సిద్దిపేట జిల్లా. కర్కపట్ల గ్రామంలో మాకు 285 సర్వే నంబర్ కారేజ్ ఖాతాలో 3 ఎకరాలు 24 గుంటల భూమి ఉన్నది. మొత్తం అది టోటల్ 9 ఎకరాలు 24 గుంటలు. అయితే అందులో మాకు వంశపారంపర్యంగా 1954 నుంచి వంశపారంపర్యంగా 3 ఎకరాలు 24 గుంటలు వస్తున్నది. మధ్యలో మాకు 18 వరకు మా పేరునే ఉన్నది. ధరణి వచ్చినప్పుడు కింద మీద అయిపోయి వేరేటోళ్లకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దానివలన మేము మళ్ళా వచ్చి ఇక్కడ మేము దున్నుతుంటే భారత్ బయోటెక్ వాళ్ళు వచ్చి 286 మేము కొన్నామని చెప్పి అడ్డం వచ్చిర్రు. దీని విషయంలో వాళ్ళు మర్కూకు ఎస్ఐ మన శ్రీశైలం సార్ని తీసుకొచ్చిండు. వాళ్ళు మేము మాట్లాడితే 285 286 అంటే శ్రీశైలం సార్ ఏమన్నాడు, ఇది కొలిసేంత వరకు మీరు పోవద్దు, వాళ్ళు పోవద్దు, 285 286 అని నిర్ధారించేంత వరకు ఈ ల్యాండ్లోకి మీరు రావద్దు, వాళ్ళు రావద్దు అని చెప్పి మాకు చెప్పి వెళ్ళిండు. మేము అదే ప్రకారంగా ఊకున్నాము. భారత్ బయోటెక్ వాళ్ళే వచ్చారు. వచ్చి ఇది 285 అని కొలిపించి కన్ఫామ్ అయిపోయింది. వెనుకనే కడీలు వేసాను. కడీలు వేసిన తర్వాత మళ్ళీ ఇట్లనే వస్తుంటే మేము హైకోర్టు నుంచి ఇంటిమెంటేషన్ ఆర్డర్ని తెచ్చుకున్నాము. దాంట్లో బయోటెక్ వాళ్ళు కూడా మాకు 285లో ఏమి ల్యాండ్ లేదని ఆర్డర్ వేశారు. మాకు ఇంతలా పాస్బుక్లు ఇవ్వమని ఎంఆర్ఓకి ఆర్డర్ ఇస్తే ఎంఆర్ఓ ఏం చేసిండు దాన్ని అంటే 1964 65లా ఎట్లొచ్చింది మీ పేరు మీద, హనుమంతరావు పేరు మీదకి ఎట్లొచ్చింది, నరసింహారెడ్డి ఎట్ల పేరు మీద 3 పొజిషన్లు చూసి మా పాస్బుక్లు ఎంఆర్ఓ చంద్రశేఖరరావు కొట్టేయడం జరిగింది. ఇంటిమేషన్ ఆర్డర్ మాత్రం అట్లనే ఉన్నది, పాస్బుక్ల ఆర్డర్ కొట్టేసిర్రు. దానికి వీళ్ళు బయోటెక్ వాళ్ళు టీసీఐసీలు వచ్చి మీ ఆర్డర్ కొట్టేసిర్రు, ఈ పొలం మాది, ప్రస్తుతం నాటు నేనే వేసాను, ఇది మీరు చూస్తున్న పొలం అంతా ఇది నాటేసింది మొత్తం నేనే నాటేశాను, పోలీసు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వచ్చి ఇంతకుముందు 13 తారీఖు నాడు వచ్చి కొలుసులను చేసి అప్పుడు మాకు అరాచ్మెంట్ చేసి అది చేసుకుపోయారు. మళ్ళీ ఈరోజు కూడా వస్తామని ఇంతవరకు రాలేదు. ఇక్కడ వచ్చి ఈ పొలము మాది, మీది ఏమీ లేదు, మేము టీసీసీలు గుంజుకున్నాము, మాకు టీసీఐలు ఇచ్చిరంట. టీసీఐసీలనేమో లేదు, మేము పోతే టీసీఐసీలో ఉన్నదని ఇయ్యలే, ఎంఆర్ఓ దగ్గర పోతే టీసీసీలు పోతుందని ఇస్తలేరు, పాస్బుక్లు ఇస్తలేరు. అన్ని విధాలుగా మాకు ఇబ్బందులు కలిగిస్తారు బయోటెక్ వాళ్ళు, టీసీసీలు. కావున మా పేద రైతులము మాకు మాయందు దయించి దీని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేయాలని మీ విధంగా మీతోటి మేము విన్నవించుకుంటున్నాం. నా పేరు మురళీధర్రావు, మా నాన్న పేరు రాజేశ్వరరావు. మాది కర్కపట్ల గ్రామము. మేము కర్కపట్ల వాస్తవ్యము. అయితే మాకు వంశపారంపర్యంగా వస్తున్న భూమి ఇది 285 రేలకుంట. అయితే దీన్ని మేము ఎప్పటి నుంచో సాగు చేస్తూనే ఉన్నాము. కొన్ని అనివార్య కార్యాల వల్ల మేము బ్రతకడానికి విధి లేక మేము హైదరాబాద్ జాబ్ల గురించి పోయినాము, అక్కడ బతకడానికి పోయినాము. మాకు 2018 దాకా పట్టేదారు పాసం పుస్తకాలు మా ఉన్నాయి. మా భూమే ఉందని చెప్పి మాకు పట్టేదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. మాకు ఇప్పుడు కూడా 218 తర్వాత వాళ్ళు
మేము వాళ్ళ కబ్జా అని చెప్పి ఎవరో చెప్పారట. చెప్పే వరకు వాళ్ళు అమ్ముకున్నారు కొంతమంది, ఇలా దళారులు ఆఫీసర్లు ఎవరో మాకు తెలియదు. మొత్తం మీద వీళ్ళు అమ్ముకున్నారని చెప్పి మాకు తెలిసి మా భూమి కదా అని మేము వాళ్ళు అక్కడ పనిచేస్తుంటే ఆపినాం. మేము అక్కడి నుంచి మేము కార్వాయి షురూ చేస్తే కొంతకాలానికి ఏమైందంటే మాకు బయట వాళ్ళకి చాలా పంచాయతీ అయితే వాళ్ళు మేము కొట్టుకునే పరిస్థితి వచ్చింది. దున్నేటప్పుడు వస్తే శ్రీశైలం ఎస్ఐ గారు ఉండిండ్రి, వాళ్ళని తోలుకొని వస్తే వాళ్ళే బయట వాళ్ళే తీసుకొస్తే వాళ్ళే తస్వా చేసినారంటే, నాన్న మీరు ఇద్దరు ఎవరు కొట్లాడొద్దు, మీరు సర్వే చేయించుకోరని బయోటెక్ చెప్పారు. బయోటెక్ వాళ్ళు సర్వే చేపించి ఒక 2-3 నెలల వరకు సర్వే చేయించి వాళ్ళ రిజల్ట్ ఏం తెచ్చారు అంటే 285 మాది కాదు, ఇది వాళ్ళదే అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద కేసు పెట్టింటే మేము కేసులో వాడు కోర్టులో కూడా ఆర్డర్ వాళ్ళ మీద అదే చెప్పారు కదంటే 285లో మాది ఏదని చెప్పి అక్కడ భయాన్ని ఇచ్చిండు. సీసీఎంఎల్ వీళ్ళు లేవలు మన ఇది సీసీఎల్ వాళ్ళకు మేము మీ దగ్గర మన ఉంటే కాగితాలు ప్రొడ్యూస్ చేయరని చెప్పి కోర్టు ద్వారా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ రిప్లై ఇవ్వలేదు. మాకు అప్లికేషన్ ఇస్తే కూడా మాకు కూడా ఏం రిప్లై ఇవ్వలేదు. కనుక అది కంటిన్యూషన్ నడిచింది. మా పేరు మీద పట్టేదారు పాస్ పుస్తకాన్ని ఏమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే పెద్ద మనుషులంతా కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కుమ్మక్కులై భారత్ బయట వాళ్ళంతా కుమ్మక్కయ్యి వాళ్ళు పైసగలోళ్ళు సార్, మేము పేదోళ్ళం సార్, బతకడానికి మేము బతకపోయిన వాళ్ళం, వాళ్ళేమో కంపెనీలు పెట్టి బడాబాబులుగా తయారైన కనుక అందరిని కొనేసినట్టు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇది మాదే అని చెప్పి కబ్జా పెడతారు. పట్టేదారు పాస్ పుస్తకాలు ఏమని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వస్తే వీళ్ళు పెద్దోళ్ళందరూ కలిసి మీకు ఎట్లా వచ్చింది, మీకు ఏమి సంగతి అన్నారు. సార్ ఇది వస్తువు కాదు, ఎవరు ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు అంటారు. జైంట్ పట్ట అంటే నరసింహారెడ్డి పేరు మీద నరసింహారెడ్డి పట్టాదారు అమ్మాయి వేరే ఉన్నాయి. అవి ఇంట్లో నరసింహారెడ్డి ఎవరు లేరు. మేము పాలోలం చింతకాయలోలమే ఉన్నాం. ఇలా మేము జైంట్ పట్ట కాదు, ఈ మాది నరసింహారెడ్డి దీనిలో ఏం లేదు. పొరపాటున ఎవరు రాసినారో ఎట్లా రాసినారో మాకైతే తెలియదు. కానీ బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటారంటే పట్టేదారు పాస్ పుస్తకాలు కోర్టు ద్వారా మాకు ఆర్డర్ వస్తే ఏం చేశారంటే వీళ్ళంతా మేము ఇక్కడికి మండల ఆఫీస్కి పోయి మాకు ఇట్లా ఆర్డర్ చూపిస్తే వాళ్ళు అడిగారు అంటే మీరు తర్వాత రండి, ఒక డేట్ నాడు పిలవని పంపిండు. మేము పోయినాం, సిగ్నేచర్ తీసుకున్నారు, పంపించారు. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతే ఏమైంది అంటే ఇట్లా మీకు ఎట్లా వచ్చింది, మీరు ఎట్లా నేను చెప్పిన సార్ మేము లేము కనుక పోయినాం. ఏదో వస్తువు అయితే ఎవడైనా ఎత్తుకపోతాడు, ఇది మా వస్తువు కనుక మాకు కనపడ్డది, మేము పోయి మేము కబ్జా పెట్టుకుని దున్నుకుంటున్నాం సార్. మీకు ఎవరు ఇచ్చారు? అది పోయిన తర్వాత అది బ్లాక్ ఉంది కదా, 18 దాకా మీకున్నది, తర్వాత మిగిలేదు కదా, మీకు ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తాం సార్? మా భూమి ఉంది కనుక మేము దున్నుకున్నాం, కబ్జా పెట్టుకున్నాం, మా తప్పేముంది సార్? ఇలా వస్తువు కాదు కదా, ఎవరో తీసుకుపోయినారు అనేటందుకు అని ఉద్దేశం మేము చెప్పినాం. చెప్తే ఏమంటారు కదంటే ఇది తప్పు చెప్తుర్రు మీరు అని చెప్పి అది రిజెక్ట్ చేశారు. పట్టదారు పాస్ పుస్తకాలు రావు మీకు, ఇంతే నాగే మీరు చెప్పే అన్నారు. ఇంతే సార్, దర్వాజాలు పెట్టి స్టేట్మెంట్లు తీసుకున్నారు. మాకు ఇంత అరేంజ్మెంట్ చేసినారు మమ్మల్ని. మళ్ళీ తర్వాత మేము కోర్టుకు పోయినాం, కోర్టుకు అప్పీల్ చేసుకుంటే ఇప్పుడు ఏమన్నారు అంటే ఇక్కడ మీరు మీ పొరపాటు ఏ పొరపాటు మీరు సరిగ్గా చెప్పలేకపోయారు కనుక ఇప్పుడు రెండోసారి మీకు ఛాన్స్ ఇస్తున్నాం కనుక మీరు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రండి, మీరు ప్రూఫ్ చేసుకుని రండి మాకు టైం ఇచ్చారు. మేము 4th పోయినాం. 4th పోతే ఏమన్నారు అంటే ఆ కొత్త మేడం వచ్చింది కనుక ఆమెకి ఏం తెలియదు, మాకు కొంత టైం కావాలి, మేము స్టడీ చేస్తామని చెప్పి మాకు టైం అడిగారు. సరే సార్ మీరు ఎట్లా అంటే అట్లా మేము వెళ్ళొచ్చినాం. ఇప్పటిదాకా మనకు టైం ఇవ్వలేదు. ఈలోపు ఈ సర్వే చేపించి బయోటోకోళ్ళు వీళ్ళంతా ఒకటై మమ్మల్ని అరేంజ్మెంట్ చేయడము, నానా మాటలు బూతులు తిట్టడం, వాళ్ళు ఎంబడి వచ్చిన వాళ్ళంతా అందరు కలిసి మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్. నానా హింసలు పెడుతున్నారు మాటలతోటి, కొట్టడం కాదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏమైనా వచ్చి మా మీద అటాక్ చేస్తే మాత్రం ఎవరం తెస్తామో ఎవరం పోతామో, మా ప్రాణం ఉన్నంత వరకు మాత్రం ఈ భూమిని ఇవ్వం సార్. మా నాన్న పెద్దల నాటి నుంచి వచ్చింది సార్, మండల ఆఫీసులు అదే చెప్పినా ఇప్పుడు ఇదే చెప్తున్నా సార్. మా భూమి మాకు వచ్చేదాకా మాత్రం ఇవ్వం, మమ్మల్ని చంపినాకనే బయట ఒకటి కబ్జా పెట్టుకోవాలి. ఇది అంతే. మాకు ఈ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ దగ్గర మాకు రిజల్ట్ వచ్చేదాకా మాత్రం వీళ్ళు అట్లనే ఆగాలి సార్. వాళ్ళు రావడానికి వీల్లేదు. మాకు ఏ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. లోకాయుక్త మేము అన్ని జాగాల్లో కూడా లోకాయుక్త పెట్టాము. కోర్టులో అన్ని కోర్టులలో హైకోర్టులో ఉన్నది, అన్ని కోర్టులో సబ్మిట్ చేసాం సార్. దాని రిజల్ట్ వచ్చేదాకా మీరు మాత్రం వచ్చి మాకు సర్వే చేయొద్దు. 285లో మీరు సర్వే చేయొద్దు. 284 మా పేరు మీద ఉందని మీరే చెప్పారు కోర్టులో. వీళ్ళు కూడా సీసీ వాళ్ళు కూడా వచ్చి మాకు రిప్లై ఇవ్వలేదు కోర్టులో. కనుక మేము దీన్ని సర్వే చేయనియము. 285 సర్వే చేసిందే మీరు ఇచ్చారు కదా మాల్గుజారోళ్ళు, ఇచ్చినాక మళ్ళీ ఎందుకు సర్వే చేస్తున్నారు? ఇది ఏం కారణం? మీరు లేని పని హీలాలు పెట్టి మమ్మల్ని పరిశాన్ చేయాలనే ఉద్దేశంలో మీరు చేస్తున్నారు కనుక మేము ఎట్టి పరిస్థితి మిమ్మల్ని సర్వే చేయనియము, మిమ్మల్ని రానియము. మీరు వచ్చిన నానా హింసలు మీరు పెట్టినా మేము పెట్టినా ఎవరమైనా చాలా మీరే బాధ్యత. అలజడి చెలరేస్తుంది. మీరు దచ్చినా మేము బాధ్యులం కాము.
ఇంతవరకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం మా ప్రాణం అంతవరకు మాత్రం ఈ భూమిని మీకు వదలము. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఉండరు, వాళ్ళు 10 మంది దాస్తున్నారు. పాయసం వాళ్ళకి ఇట్లా బిచ్చమేసేంత లెక్కగా సార్ ఎందుకు కొట్లాడుతున్నారు ఇట్లా అందరు ఒకటై? అంత చుట్టుముట్టోళ్ళంతా అందులో కుమ్మక్కై వాళ్ళందరూ కలిసి కమిషన్ల గురించి దాని గురించి మమ్మల్ని హరాజ్మెంట్ చేసి ఇట్లా రక్తం పిండేస్తుడు సార్. మమ్మల్ని ఎట్లా చేసి మా దయను మీరు మా భావాన్ని మీరు గ్రహించి మీరు దయాహృదయులై మమ్మల్ని రక్షించి మమ్మల్ని భూమిని మా కబ్జాలో మాకు ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేనా ఆఖరి కోరిక సార్.